భూమిలో లభ్యమయ్యేటటువంటి అస్థిపంజరాలు కానీ అప్పటి ముందు నివసించిపోయినటువంటి జంతువుల యొక్క ముద్రలు కానీ లేదా అప్పుడున్నటువంటి అస్థికలు కానీ వీటిని ఆధారంగా అదొకటి అంటే పురాజీవ శాస్త్రాలని స్టడీ చేయటము. రెండోది ఎంబ్రియాలజీని, అంటే రకరకాల జీవుల్లో వీటన్నిటిలో వాటి ఏర్పడే ఎంబ్రియోస్ ఎట్లా ఏర్పడుతున్నాయి, ఏ స్టేజ్లో ఉంటున్నాయి. మూడవది అవి ఉపయోగించే అవయవాలు, అంటే సపోజ్ నక్కలు, కుక్కలు, మనుషులు ఇవన్నీ ఉపయోగించే అవయవాలలో ఏమైనా వాటి రెండింటి దగ్గర పోలికలు ఉన్నాయా. సో లాస్ట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది మాలిక్యులర్. సో మన ఎవిడెన్సెస్ ఫ్రమ్ ది పురాజీవన శాస్త్రాల్లో అది ఇక్కడ ఇది RNA అనేది. దిస్ ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్. మొత్తము భూమిపైన నివసించే చెట్లు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఏదన్నా కానీ అన్నింటిలో ఇదే కామన్ కాదు, కొంత డిఫరెన్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్స్ అన్నింటిలో కాదు, వాటిల్లో కొంత పొందికలు అంటే మార్పుల్లో ఉంటాయి, అటు ఇటు మార్చడం. కానీ DNA, RNA నిర్వర్తించే ఫంక్షన్స్ అన్నిటిలో కూడా ఒకటే. అంటే ఈ ప్రకృతి మీద నివసించే జీవరాశి అన్నిటి ఒకటే. అదొక ఎవిడెన్స్గా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అన్నింటిలో ఒకటే ఉంది కాబట్టి ఇవి ఎక్కడో ఒక దగ్గర ఒకదానికొకటి ఆ స్ట్రక్చర్ మారే కొద్దీ రూపం మారుతూ వచ్చింది. సో దానికి అదొకటి పెట్టుకుంటే పురాజీవ ఎవిడెన్స్ ఫ్రమ్ ది పురాజీవ శాస్త్రాలు అంటే మన భూమి తవ్వకాలలో మనకు వెనకబడి ఏం దొరికినాయి పెడతారా. అంటే అవి భూమిని అనేక సందర్భాలు తవ్వినప్పుడు చాలా రకాలైనటువంటి అస్థిపంజరాలు మనకు లభ్యమైనవి. సో అట్లా లభ్యమైన వాటిని పోల్చుకున్నప్పుడు లేదా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వాటి DNA స్ట్రక్చర్ని ఉన్నప్పుడు పోలిస్తే వాటి DNA స్ట్రక్చర్లకి మనుషులుగా జీవిస్తున్న వీళ్ళకి కూడా దగ్గర పోలికలు ఉండటము. శిలాజాలు ఇంకా స్ట్రైట్ పోతుంది. ఇది సంవత్సరాలు అంటే మనకన్నా ముందు అటువంటి అన్ని జీవించి ఉన్నాయి. అంటే మనమే కాదు, ముందు మనకన్నా ముందు ఇటువంటి అని ఇది ఎన్ని సంవత్సరాలది? ఇది డైనోసారా? అంటే మనకన్నా చాలా పెద్ద జంతువులు జీవరాశులు మనకన్నా ముందు చాలా సంవత్సరాల క్రితం వేల బిలియన్ 1,65 మిలియన్ సంవత్సరాల క్రితము. సో అంటే ఒకవేళ అంటే ఇది ఎందుకు ఎవిడెన్స్ మనం చెప్పుకోవాలంటే ఒకవేళ దేవుడే సృష్టించుంటే వాటన్నిటి అప్పుడు సృష్టించి చంపాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రత్యేక సృష్టి వాళ్ళకి మనకు ఆర్గ్యుమెంట్ పిల్లల్లో మనం పెట్టడానికి ఒకవేళ ప్రత్యేకంగా సృష్టించి మళ్ళీ వాటిని చంపాల్సిన అవసరం లేదు కదా. సో అది అంటే నేనేది ఇక్కడ మన ఈ క్లాస్లో నేను అనుకునే డెలివరీ చేయాలని పాయింట్స్ ఏంటంటే వాటన్నింటినీ మనం స్టడీ చేసి క్లాసులో చెప్పుకోవడం అర్థం ఏంటంటే మనకన్నా ముందు ఇటువంటి అనేక రకాల జీవరాశులు ఈ ప్రకృతిలో జీవించి మరణించాయి. సో వాటి తర్వాతనే వీళ్ళు ఇవ్వాలి. అంటే వాటి తర్వాత వాటిని అప్పుడు అట్లా పుట్టించి చంపించి మళ్ళీ ఇట్లా మనుషులు పుట్టించాల్సిన అవసరము అనేది ఇర్రేషనల్, దేవుడు ప్రత్యేక సృష్టి చేసినట్టే. కానీ వాటిల్లో లభ్యమైనటువంటి పోలికలు, వాటి యొక్క స్కల్లు, వాటి యొక్క వెన్నుపూస నిర్మాణాలు అన్నింటినీ కనుక పరిశీలించి ఇప్పుడు మోడర్న్ మనుషులు చూస్తే దగ్గర కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని పోలికలు, కొన్ని విభేదాలు. సో ఇవి 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 మనకి దగ్గరగా వచ్చినాయి. ఇవి దీంట్లో స్కల్స్, ఇది ఎంబ్రియాలజీ, ఇది ఎంబ్రియాలజీ. ఈ ఎంబ్రియాలజీ చేపది, అదేమో అది బర్డ్, అది హ్యూమన్. ఇవన్నీ ఇనిషియల్గా దాదాపు ఒకే రకమైనటువంటి పోలిక. అంటే ఇది 1 వీక్ దా ఇది ఈ పోలిక 1 వీక్ది. అంటే 1 వీక్ ఫస్ట్ 1-2 వారాల్లో మనిషి ఎంబ్రియో, బర్డ్ ఎంబ్రియో, చేపది, రెప్టైల్ అంటే పాములు కానీ సరిపోయిది, ఇటన్నింటి కూడా ఒకే రకంగా ఉంది. ఒకే రకమైన ఫంక్షన్ కూడా ఉంది. అంటే ఒకే రకమైన ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజు మన మనుషులు కానీ, చేపలు కానీ, ఇంకా లేక అనేక ఎనిమల్స్ కానీ ఎక్స్క్రీటరీ ప్రొడక్షన్ తిని విసర్జించే పదార్థాల్లో యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా ఇవన్నీ కూడా ఒకదానికొకటి
ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఇది కామన్. అంటే శ్వాస మొప్పలకి 1 2 3 అంటే డిఫరెంట్. అంటే ఫిష్ దగ్గర నుంచి హ్యూమన్ దాకా పోయినప్పుడు కామన్ ఫీచర్ ఇది. సో ఇది కామన్ ఫీచర్ అనుకున్నప్పుడు మనకు అది ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్. అంటే మనకి ఇతర ఉన్నటువంటి జంతుజాలాలకి పోలికలు ఉన్నాయి. ఆ తర్వాత డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి అంటే అక్కడి నుంచి మిగతా జంతుజాలాలు ఎవాల్వ్ అయి ఉంటాయి. అంటే ఈ ఎవల్యూషన్ థియరీలో సమస్య ఎక్కడందంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో దీన్ని మనం ప్రూవ్ చేయలేము. మనం అడగవచ్చు, మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు, మనిషి ఇట్లే ఉన్నాడుగా 100 సంవత్సరాల నుంచి ఇంకో రకంగా ఎందుకు కాలేదని. అంటే ఎవల్యూషన్ పరిణామం వీటిలో సమస్య ఏంటంటే చాలా స్లోగా 1000 సంవత్సరాల్లో జరిగినాయి. మనం ఇందాక చూసుకున్న పెద్ద డైనోసార్ 65,000 బిలియన్ల సంవత్సరాలు. అంటే మార్పులు అనేవి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు మారలేదు మనిషి, ఇప్పుడు కోతి మనిషికి ఎందుకు కాలేదు, ఇప్పుడు గేదె ఎందుకు కాలేదు అనేది సమాధానంగా తర్క సమాధానం లేదు. కానీ ఇందాక మనం ఎంబ్రియో చెప్పుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనకు ఎవిడెన్స్ వస్తుంది. అస్థిపంజరాలు పెట్టించాం. ఇప్పుడు ఇది మనిషిది అంటే అక్కడ జాయింట్ ఉంది, అలా అది ఎల్బో జాయింట్ అంటారు, ఇది షోల్డర్ జాయింట్. 3 ఇది కార్పస్, ఇది అల్లా, ఈ కామన్, ఇది కామన్, ఇది కామన్ ఉంది, ఇది కామన్ ఉంది, ఇది కామన్ ఉంది. సో ఇది క్యాట్, ఇది వేల్ అంటే సముద్రాలు నివసించేది. ఇది కామన్, ఇది కామన్, ఇది కామన్ జాయింట్. అంటే ఇది షోల్డర్కి ఇది ఎల్బో జాయింట్. ఇక్కడికి వచ్చిన ఇది బ్యాటా, ఇది బ్యాట్. ఇది కామన్. సో ఈ పెద్ద అయిన తర్వాత కూడా సాధారణ లక్షణాలు అంటే మనిషి దగ్గర నుంచి, పిల్లి దగ్గర నుంచి, తిమింగలం దగ్గర నుంచి, ఇది మన గబ్బిలం. సో ఇవన్నీ కూడా ఒకే జాతికి సంబంధించినవి. ఇనిషియల్ గా ఒకే జాతికి సంబంధించి, ఆ తర్వాత వేరియేషన్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది మన దీన్ని ఇది వేగస్ నరువు అంటారు. ఈ నరువు ఇక్కడి నుంచి వచ్చి రికరెంట్ లాంజర్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. వాయిస్ అంటే మనిషి మాట్లాడటానికి కావాల్సిన వాయిస్. ఇది ఇతర ఎనిమల్స్ ఎట్లుంది. ఇది కూడా ఇక్కడ వచ్చి ఇటు వచ్చిన తర్వాత దీని మీద పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇటు చూస్తుంది. ఇది తర్వాత ఆర్ట్ ఛాంబర్స్ కూడా మనం డిఫరెంట్ ఎనిమల్స్ చూసుకున్నప్పుడు దాదాపు హ్యూమన్ బీయింగ్ కానించి, బఫెలో కానించి, ఇటు క్యాట్, ఇవన్నిటిలో కూడా దాదాపు 4 ఛాంబర్స్. ఈవెన్ మనకన్నా కింద ఉన్నాయి ఇవి ఆర్ట్ ఛాంబర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఏంటి 4 ఛాంబర్స్. ద్వారా సర్క్యులేషన్ న్యూట్రిషన్ తీసుకొని పెరిగేది. అట్లాంటి ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. ఇవి బ్యాట్స్, ఇవి తర్వాత ప్రైమేట్స్, ఇక్కడి నుంచి ఇవి, తర్వాత ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఇవన్నీ ఒక గ్రూప్ కింద వస్తాయి. అంటే కంప్లీట్ గా ప్లసెంటాని కలిగి ఉన్నాయి 19 డిఫరెంట్ గ్రూపులు అనుకుంటే వీటిలో 9 గ్రూపులు ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే మన గ్రూప్ కూడా ఈ గ్రూప్ నుంచే ఎవాల్వ్ అవుతుంది. ప్రైమేట్స్ అది వీటికి మనకి కామన్ ఫీచర్స్ అక్కడ ఏమున్నాయి, ప్లసెంటా ఉండటము, తర్వాత పిల్లలకి పాలు ఇవ్వటము, ఇవన్నీ కామన్ ఫీచర్స్. ఇది అంతకుముందు మనం ప్లసెంటా చెప్పుకున్నాయి, తల్లి గర్భంలో ప్లసెంటా ద్వారా పోవటము. సో ఇవి ఎంత దాదాపు 16 మిలియన్స్ ఆని చేసిన తర్వాత ఇది తర్వాత న్యూరల్ మంకీస్, ఇవి తర్వాత ఓల్డ్ వరల్డ్. అయితే ఇవన్నీ మనము ఇట్లా వచ్చినాయని చెప్పుకోవడానికి గల కారణాలు ఏమున్నాయంటే ఇప్పుడున్నటువంటి మన జీన్స్ కి వీటి జీన్స్ కి దాదాపు కొన్నింటిలో 90% 95% పోలికలు ఉన్నాయి.
అవి కొంచెం అది ఉంది, అది శ్రీరామ్ అది పెట్టు. అంటే మన ఊరికనే ఇవన్నీ చెప్పుకోసం ఉన్నాయంటే వాడు ఒప్పుకోడు. జెనెటిక్ కాంపోజిషన్లో మనకి ఈ ఇందాక ప్లసెంట్ అనుకున్నట్టు అనిమల్స్ అన్నింటికి చాలా వాటికి 90% నుంచి 96% దాకా ఒక్కొక్క దాని పోలికలు, ఎక్కువ దగ్గరున్న పోలికలు మనకి మనం ఏదైతే అనుకున్నామో చింపాజీలు ఏమిటి ఇప్పుడు నడిచేటువంటి మంకీస్ ఇటువంటి వాటికి ఇంకా ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. అట్లా మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మెడికల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు అందరికీ పాము గరిస్తే యాంటీస్నేక్ వెనం ఇస్తాం. దాన్ని ఎట్లా తయారు చేస్తారు? మీకు ఒక ఐడియా ఉందా? పాము విషాన్ని ఆర్స్కి ఎక్కిస్తారు. ఆర్స్కి ఎక్కించిన తర్వాత ఆర్స్ ఏం చేస్తారంటే ఆ విషానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని తయారు చేస్తుంది దాని శరీరం. ఎందుకంటే దాని విషం పోయింది కాబట్టి యాంటీబాడీ తయారు కావాలి. ఆ యాంటీబాడీస్ని ఇంజక్షన్ రూపంలో వేసి మనుషులకు ఎక్కిస్తున్నాం. అంటే ఇక్కడ నా పాయింట్ అర్థమైంది కదా. అంటే పాము యొక్క విషాన్ని గుర్రానికి ఎక్కించి దానిలో కొంతకాలం తర్వాత దాన్ని బ్లడ్ తీసి సీరం తీస్తారు. ఆ సీరం నుంచి యాంటీబాడీస్ అంటే మళ్ళీ పాము ఎవరైనా కరిస్తే ఆ పాము విషయాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, తటస్థపరచడానికి దానికి మనుషులకు ఇస్తారు. అంటే దాని అర్థమైంది, ఆర్స్లో ఉన్న సీరము నీ సీరము దగ్గర పోలికలు ఉంటే తప్ప నోట్లు ఇవ్వలేవు కదా. అది అర్థమైంది చెప్పిన అంశము. అంటే ఆర్స్కి నీకు అదే రకంగా ఇన్సులిన్ స్టార్ట్ ఇనిషియల్లో అది అంటే ఇది ఇన్సులిన్ అంటే ఐడియా ఉందా? షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. అది ఇనిషియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు పిక్స్ నుంచే తీసే మనిషికి ఇచ్చారు చాలా సంవత్సరాలు. ఇప్పుడు హ్యూమన్ యాక్టివిటీ వస్తుంది కానీ. సో ఇవన్నీ అంటే అమోనియా యాసిడ్స్ బీఫ్, పోర్కు, హ్యూమన్ వీటన్నిటి పోల్చుకున్నప్పుడు దాదాపు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, చాలా దగ్గర మ్యాచ్ అయినాయి. కాబట్టి మనము వాటి ద్వారా తీసినట్టు ఇన్సులిన్ని మనుషులకి వాడగలుగుతున్నాము. ఒకవేళ నిజంగానే ఎవల్యూషన్ లేకపోతే దేవుడు ఏమైనా పిగ్గుకి ఆ రకంగా పెట్టి మళ్ళీ ఈ రకంగా ఏం పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఒకదాని నుంచి ఒకటి ఎవాల్వ్ అయినాం కాబట్టి మనము వాటి నుంచి మనుషులకు కావాల్సినటువంటి అవసరాలని మనం తీర్చుకోగలుగుతున్నాం. ఇంకా రాబోయే కాలంలో దాన్ని ఏమంటే జీనో అంటే ఇతర జంతువుల యొక్క అవయాలని మనిషికి పెట్టే అంశం కూడా అదే దానికి వస్తాను. అది ఇన్సులిన్ అంటే మామూలుగా బ్యాక్టీరియాకి నుంచి తయారు చేయడం. అంటే బ్యాక్టీరియా అంటే ఏకకణ జీవి, దాని నుంచి ఇన్సులిన్ని తయారు చేయటం. అంటే అక్కడి నుంచి వచ్చిన ఇన్సులిన్ కూడా మనిషికి ఉపయోగపడుతుంది. దాని అర్థమైంది, ఏకకణ జీవిలో ఉన్నటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ నీకు ఉపయోగపడుతుంది. అంటే ఈ రెండింటికి ఒకే ట్రీ నుంచి ఏదో ఒక సందర్భంలో ఎవాల్వ్ అయితే తప్ప అది సాధ్యం కాదు. జెనెటిక్ కోడ్ నాకు ఒకటి కావాలి, ఒకటి పర్సంటేజ్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఎక్కడ ఉంది? కంపారిజన్ అంటే మనకి దగ్గర పోలికి దేనికి ఉంది? ఇంకా ఇదే సబ్జెక్ట్ అని చెప్పాము. అయితే ఇది ఇక్కడ చూసారా, చింపాంజీ అంటే ఇప్పుడున్న చింపాంజీలకు మనకి దాదాపు డిఫరెన్స్ ఏం లేదు. ఏది సైటోకో ఈ అమైనో యాసిడ్స్ యొక్క నంబర్లు పొందిక అంటే ఏర్పాట్లు చూస్తే చింపాంజీకి మనకి ఒకే రకమైనది. వీటికి ఒకటి డిఫరెన్స్ ఉంది, ఒకటి తేడా ఉంది. ర్యాబిట్కి 9, కౌకి మనిషికి పోలిస్తే 10, పీజియన్ కంటే పక్షులకి మనకి 12, బఫెలో ఫ్రాగ్ 20, ఫ్రూట్ ఫ్లై 24, వీట్ జర్మ్ అంటే గోధుమది ఈ 40. అంటే పోలికలు కింది జీవరాశులకి మనకేమో తక్కువ ఉన్నాయి, మనకి దగ్గర ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఎవిడెన్స్. అంటే నేనేది జీవ పరిణామం జరిగింది అనే దానికి వీటిని ఎవిడెన్స్ గానే మనం చెప్పాల్సి ఉంటుంది. చింపాంజీ మనకి ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు అదే సమస్య, మాటలు వస్తాయంటే అదా
సో నేను ఇంతటితో ఆపొచ్చు, ఎందుకంటే ఇంకా మిగతాది మన సుధాకర్ రెడ్డి సార్ దాని ముందే చెప్పి వచ్చినప్పుడు చెప్పాను. సో అంటే ఏంటంటే ఇక్కడ నా అంశం ఏంటంటే మనందరం కూడా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ పెంచుకోవాల్సింది ఆధారాలు. అది ఎంబ్రియాలజీకి ఆధారం కావచ్చు, భూమి తవ్వకాల ధర ఆధారం కావచ్చు, క్రోమోజోమ్ ధర ఆధారం కావచ్చు, లేదా రీసెంట్గా వచ్చే టెక్నాలజీ. ఇప్పుడు గేదె పాలు మనం తాగుతున్నాం, మనకి జీర్ణం అయితేనే లేదా? ఏ పోలిక లేకపోతే ఎట్లా జీర్ణం అవుతాయి? ఆవు పాలు తాగుతున్నాం, గాడిద పాలు కూడా తాగుతున్నారు. ఏదో కొద్ది జబ్బులు నయం చేస్తాయి. ఇటువంటివి కూడా చాలా సాధారణ ఎగ్జాంపుల్స్. అంటే వాటి నుంచి వచ్చే మిల్క్ని నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే నీకు వాటికి చాలా దగ్గర పోలికలు ఉంటే తప్ప నువ్వు యూజ్ చేయలేవు. సో ఇవి ఎవిడెన్సెస్ ని సేకరించుకొని మనము ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకి దీన్ని జీవ పరిణామం జరిగిందనే అంశాన్ని చాలా తేలిక భాషలో ఇంకొంచెం మనం కష్టపడాలి, చదివి చాలా తేలిక భాష వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తేనే సైంటిఫిక్ నాలెడ్జ్ పెరుగుతుంది తప్ప పెరగదు.